ఏం చేపలమ్మో? మన చేపల కూర అయిపోయింది అనమాట. టేస్ట్ చేస్తున్నా. మస్తు అయింది టేస్ట్ మాత్రం. మీరు కూడా చేసుకోవాలనుకుంటే వెల్కమ్ టు అర్జున్ టాక్స్. ఇవాళ మనము ఎగ్జాటిక్ హాస్టల్ మా అన్న వాళ్ళ హాస్టల్లో ఫిష్ కర్రీ చేస్తున్నాము. జై మహేశ్వరి. ఈరోజు ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికోసం నేను ఫస్ట్గా చింతపండు నానబెట్టుకున్నా. మామిడికాయను, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసుకున్నా మిక్సీ పట్టుకోవడానికి. అండ్ టమాటా ఏమో కోసి పక్కన పెట్టుకున్నా. ఫిష్ ఏమో ఇప్పుడే కడుగుతున్నాం. అది వస్తుంది. అది వచ్చినాక పొయ్యి మీద వేయడమే. జస్ట్ 2 minutes. కోసాను కదా, అది ఇప్పుడు మిక్సీలో వేస్తున్నా పట్టడానికి. అవి కూడా వేసాను. వేస్తున్నారు ఇంకా ఓన్లీ ఉల్లిగడ్డ ఒకటే మిక్సీ పట్టుకుంటున్నా. దాని తర్వాత ఇవన్నీ పచ్చిమిర్చి ఏమి లేదు, దీనికి దాన్ని సపరేట్ ఇది పట్టి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అయిపోయింది. సో చూసారా, నీట్ గా మిక్సీ పట్టాడు మనోడు ఉల్లిగడ్డలు. అవునా, నిజమా? పోసుకోవాలి. అల్లం పేస్ట్ ఇందాక మిక్సీ పట్టే ఇందులో వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటున్నా. మనోడుంటే నాకు మాట్లాడడానికి రాదు కాబట్టి ఇందాక పట్టిన ఆనియన్ పేస్ట్లో మిర్చి వేసుకున్నా. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం కొద్దిగంతగా కరివేపాకు కూడా వేసుకుంటున్నా. పట్టిన ఆనియన్ పేస్టును తర్వాత పచ్చిమిర్చి, ఇందాక పట్టిన ఆనియన్ కూడా ఏం చేపలమ్మో? నీట్గా కడుక్కోవాలి. ఇలా మంచిగా దగ్గర అయ్యేదాకా వేగించాలి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, wanna hate this, I'ma show up. ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంకోసారి ఫస్ట్ వేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకుంటున్నాం. మంచిగా ఎర్రగా ఉంటుంది. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. మాకైతే స్పైసీగా ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువనే వేసుకున్నాం కారం. ధనియాల పొడి, ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా చేపలో మెయిన్ మన మెంతిపిండి మెయిన్. అది వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా కావాల్సినంతగా మెంతిపిండి వేసుకొని దాన్ని కలుపుకోవాలి నీట్గా. నానబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు పిసికి బాగా పులుసులాగా చేసుకొని దీంట్లో పోసుకున్నాము. వేడయ్యాక ఫిష్ పీసెస్ అని వేసుకోవాలి. ఇది మరిగేదాకా వేడి చేయాలి. వేడి చేశాక ఫిష్ పీసెస్ అని ఇప్పుడు రసం పోసుకున్న తర్వాత ఈ ముక్కలు. సో నెమ్మదిగా వేస్తున్నాడు మనోడు చేపల ముక్కలు. మసులుతున్న మన చింతపులుసులో సలసల మరుగుతున్న చేపల పులుసు వేసుకోవాలి నీట్గా. మంచిగా మనం వేసినాం కదా మామిడికాయల ముక్కలు, అది కూడా మంచిగా నీట్గా ఉడికి మన చింతపులుసు పట్టుకున్నది. సో ఆ టేస్ట్ ప్లస్ మన చింతపులుసు టేస్ట్ కలిసి మంచి అద్భుతమైన గుమ్మగుమ్మలు వస్తున్నాయి. అది వేసుకోవాలి ముక్కలు ప్లేన్గా ఒక. వచ్చిన ముక్క వేసుకోవడమే. ఏం చేపలమ్మో? జిలేబీ చేపలు. అవి ఎట్లుంటాయి మా చూద్దాముండు.
మస్తు అయింది. అసలు ముక్క పెట్టుకొని తింటే వేరే ఇచ్చి పడేసింది టేస్ట్. ఏమన్నా ఉందా? ఎక్సలెంట్. చాలా